సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్ కరదర్. ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే అందరూ తెలుసు. ఈ మధ్య రాగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తే మార్కెట్ చాలా వాలటాలిటీ ఉంది. మనకి ఫాల్ డౌన్స్ అయితే బాగా చూసాం, కరెక్షన్స్ అయితే బాగా చూసాం. చాలామంది ప్యానిక్ అయిపోయారు, అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ బాగా గణనీయంగా పడిపోవడం చూశారు. అట్లాంటి టైంలో అందరూ కూడా సజెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఒక BAF పెట్టుకోండి, అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే అది అమాంతం పడినప్పుడు, మార్కెట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మీ పోర్ట్ఫోలియోని కొంచెం ఆదుకుంటుంది అని చెప్పి చాలామంది భావిస్తుంటారు. అసలు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఎంతవరకు కరెక్ట్? నిజంగా నన్ను అడిగితే కనుక 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్కి వెళ్ళకండి. ఎందుకంటే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే అది బాగా పనిచేస్తుంది తప్ప 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా వెల్త్ అక్యుములేషన్లో ఉంటారు, అంటే వాళ్ళ వెల్త్ని పెంచుకునే దాంట్లో ఉంటారు, ఆ ఫేజ్లో ఉంటారు. ఇక్కడ వెల్త్ అక్యుములేషన్ ఫేజ్, వెల్త్ ప్రిజర్వేషన్ ఫేజ్ అని 2 ఫేజ్లు ఉంటాయి. సో అప్ టు 45 ఇయర్స్ దాకా కూడా మన గోల్ అంతా కూడా ఎంత వెల్త్ని అక్యుములేట్ చేయాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రిజర్వేషన్ అంతా కూడా మనకి ఆఫ్టర్, ఒకసారి వెల్త్ క్రియేట్ అయిన తర్వాత మనం ప్రిజర్వ్ చేసుకోవాలి దాన్ని. అంతేగాని వెల్త్ గ్రోత్ అయ్యే టైంలో ఇట్లాంటి వాటిని తీసుకోవడం వల్ల వచ్చే నష్టం అంటే చెప్తాను. ఇక చూడండి, మనకి లాస్ట్ 15 ఇయర్స్ రిటర్న్ తీసుకున్నామండి ఇక్కడ. అంటే 1 ఏప్రిల్ 2011 నుంచి 31 మార్చ్ 2026 దాకా ఒక లాస్ట్ 15 ఇయర్స్ కనుక మనం తీసుకుంటే, ఒక SIP రిటర్న్స్ తీసుకుంటే, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఒక 10,000 రూపీస్ SIP వేస్తున్నారంటే అందులో 3,000 రూపీస్ మనకి BAFలో కూడా వేస్తున్నారు. అలాగే కొంతమంది 25,000 SIP వేస్తున్నారు, 1 lakh SIP వేస్తున్నారు. అందరూ కూడా ఖచ్చితంగా అందులో కొంత పార్ట్ 20,000, 30,000, ఒక 20%, 30% వాళ్ళు మేము చూసాము చాలా BAFలో అయితే మొదలుపెట్టారు. కానీ అది చేయకండి, అది చాలా రాంగ్ అవుతుంది. మనం చూస్తే టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ తీసుకుంటే మనం, అంటే ఉన్న అన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కూడా నెంబర్ 1 ఫండ్ తీసుకుంటే అది మనకి లాస్ట్ 15 ఇయర్స్గా ఇచ్చింది రిటర్న్ ఎంత అంటే జస్ట్ 13.51% ఇచ్చింది. అది కూడా ఎందుకు ఇచ్చింది అంటే కనుక ఆ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో పెట్టారు. అప్ టు 65% పోర్ట్ఫోలియోలో ఈక్విటీలోనే ఉంది. అలా ఈక్విటీలో అమాంతం ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళు 13.51% జనరేట్ చేసి ఇవ్వగలిగారు. ఇది యావరేజ్ ఫండ్ చూస్తే మనకి 10.11% వచ్చిందండి. ఇంకా బాటమ్ ఫండ్ చూడండి, ఆల్మోస్ట్ మనకి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే వచ్చింది, 7% మాత్రమే వచ్చింది. ఇది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. సో అందుకే మేము చెప్తుంటామండి, ఇది కనుక బేర్ మార్కెట్లో, అంటే మార్కెట్ కనుక ఫాలో అయ్యే టైంలో మన పోర్ట్ఫోలియోలో ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కొంచెం పాజిటివ్ అయితే ఉంటుంది. బట్ వేరేస్ ఒక బుల్ మార్కెట్ వచ్చింది అనుకోండి, సడన్గా మార్కెట్ ట్రెండ్ మారిపోయింది, బుల్ రన్ మొదలైపోయింది అనుకున్న టైంలో అలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయి. ఒక పక్క మన మిడ్ క్యాప్స్, మన స్మాల్ క్యాప్స్ అయితే దూసుకుపోతున్నాయి రాకెట్ లాగా. 18%, 20%, 25% దాకా దూసుకుపోతున్నాయి. అలాంటి టైంలో కూడా మనం కనుక పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంది, ఒక బుల్ మార్కెట్లో కూడా ఈ BAFని మనం కంటిన్యూ చేస్తున్నాము అంటే దాని నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందండి మన మార్కెట్, మన పోర్ట్ఫోలియో మీద. ఎందుకంటే అమాంతం మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇచ్చే రిటర్న్స్ని ఇది కిందకు లాగుతుంది. ఆ పక్క స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ 20-25% CAGR ఇస్తుంటే ఇది మాత్రం మనకి 13%, 12% మించి ఇవ్వవు. అలా మీకు యావరేజ్ చేసుకుంటే మీ రిటర్న్ మొత్తం పోర్ట్ఫోలియో రిటర్న్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో అందుకు మేము గట్టిగా చెప్తుంటాము, బుల్ రన్లో కనుక చూస్తే మీకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఎందుకు తీసుకున్నాను అనిపిస్తుంది. అది బేర్ మార్కెట్లో తాత్కాలికంగా మీకు టెంపరీగా మీ పోర్ట్ఫోలియో -10 అయ్యే బదులు ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంటే కనుక -5తో ఆగిపోతుంది. అంటే కొంచెం హెడ్జింగ్ లాగా ఉపయోగపడుతుంది అంతే తప్ప. కానీ అదే బుల్ మార్కెట్కి వచ్చేసరికల్లా బాగా నష్టం అయితే వస్తుంది. మీ వయసు 45 లోపు కనుక ఉంటే కనుక, మీరు కనుక వెల్త్ అక్యుములేషన్ స్టేజ్లో ఉన్నారు, అంటే వెల్త్ అక్యుములేట్ చేసే ఫేజ్లో ఉన్నారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ మీ దగ్గర పెట్టుకోకండి. మీకు చూడండి, చాలామంది చెప్తుంటారు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ని యాడ్ చేసుకోండి, అంటే మార్కెట్ని దూరంగా వెళ్ళమని వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఎప్పుడు కూడా మార్కెట్కి దూరంగా వెళ్ళిపోకండి. మీ వయసు కనుక 25 ఇయర్స్, 28 ఇయర్స్ ఉన్నాయంటే నిలబడండి మార్కెట్లో. ఒకవేళ మార్కెట్ ఫాల్స్ వచ్చినా పట్టించుకోకండి. మోరోవర్ కొంచెం SIP పెంచండి. మీరు ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే తాత్కాలికంగా టెంపరీగా ఏదైనా మీ దగ్గర అవైలబిలిటీలో కొన్ని ఫండ్స్ ఉంటే ఆ బేర్ మార్కెట్లో కొన్ని కార్పస్ని యాడ్ చేస్తూ ఉండండి. అలా ధైర్యంగానే ఉండండి, అంతేగాని భయపడిపోయి ఈక్విటీ పడిపోయింది అని చెప్పి అమాంతం కనుక మీరు కనుక ఎగ్జిట్ అయిపోదాం, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం, లేదా అదర్ ఆప్షన్ తీసుకుందాం అని చెప్పి మల్టీ అసెట్ ఫండ్ కానివ్వండి, లార్జ్ క్యాప్ ఫండ్ కానివ్వండి, అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానివ్వండి, ఇట్లాంటి వాటికి పోతే కనుక మీరు గోల్డ్ ఫండ్స్ కనుక పెంచుకుంటూ వెళ్తే రేపొద్దున బుల్ రన్ వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా మీకు పోర్ట్ఫోలియోని పెరగనీయకుండా చేస్తాయి, అమాంతం ఆపేస్తాయి. తద్వారా మీ CAGR పడిపోతుంది గణనీయంగా అని చెప్తున్నాను. సో యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ మా దగ్గర చాలామంది రీసెంట్గా 28 ఇయర్స్ ఓల్డ్ అతను వచ్చాడు. అతనికి 28 ఇయర్స్ అతను
ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, అతని దగ్గర కూడా పోర్ట్ఫోలియోలో చూస్తే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంది, ఒక గోల్డ్ ఫండ్ ఉంది. మేము చెప్తూనే ఉంటాం, ఎందుకంటే మీ ఏజ్కి ఇవన్నీ పెట్టుకున్నారు అంటే మార్కెట్ పడిపోతుంది కాబట్టి, ఎప్పుడు మార్కెట్ పడుతుందో నాకు తెలియదు కాబట్టి సపోర్ట్గా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ సపోర్ట్ బుల్ రన్లో, బేర్ మార్కెట్లో ఓకే, బట్ బుల్ రన్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి అదనంగా రిటర్న్స్ అయితే రాకుండా ఉంటాయి. మార్కెట్ మేము సపోర్ట్ చేస్తుంది బుల్ రన్లో 20% సిఏజీఆర్, 30% సిఏజీఆర్ వచ్చే మిడ్ క్యాప్స్ కూడా మనం చూస్తాం రాబోయే రోజుల్లో. అట్లాంటప్పుడు ఇలాంటి పోర్ట్ఫోలియోలో మన కనుక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ ఇలాంటివి ఉంటే కనుక అమాంతం రిటర్న్ పడిపోతుంది చెప్తున్నాను. సో అదండి, మనకి లాస్ట్ 15 years నుంచి చూసినా కూడా మార్కెట్ టాప్ ఫండ్స్ వచ్చేసి మనకి 31% ఉంది. మనం తీసుకునే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా పొరపాటున కనుక బాటమ్ ఫండ్, యావరేజ్ ఫండ్ తీసుకున్నామంటే కనుక మన పోర్ట్ఫోలియో ఇంకా అమాంతం పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అదండి, బేర్ మార్కెట్లో మనకి కొంచెం ఇది ప్లస్ పాయింటే కనిపిస్తుంది తప్ప మనకి మైనస్ పాయింట్ అవుతుంది బుల్ మార్కెట్లో. సో ఎప్పుడైతే మనకు పోర్ట్ఫోలియో డ్యామేజ్ కాకూడదు, బాగా ఒక బుల్ రన్లో డ్యామేజ్ కాకూడదు అంటే మాత్రం ఇట్లాంటి ఫండ్స్ వెళ్ళకని చెప్తున్నాను. ఎందుకంటే మనం కేవలం ఇట్లాంటి రిటర్న్స్ మనకి చూస్తే కంపారిటివ్ చేస్తే దీనికి కంపారిజన్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ తీసుకుంటే ఇంకా మాత్రం ఎక్కువ రిటర్న్ అయితే వస్తాయి. మీరు కనుక వెల్త్ అక్యుములేషన్ ఫేజ్లో ఉన్నారు అంటే మాత్రం 45 years లోపు ఉన్నట్టే. మీకు అమాంతం 1 CR 2 CR కావాలి ఒక ఫ్యూచర్లో అంటే మాత్రం ఇట్లాంటివన్నీ కూడా మీకు అమాంతం అంత ఇవ్వలేకపోతాయి. మీరు కేవలం 2 స్మాల్ క్యాప్, 2 మిడ్ క్యాప్, 1 లార్జ్ మిడ్ క్యాప్ కానీ పెట్టుకోండి చాలు. 5 funds కంటే కూడా మీరు ఎక్కువ శాతం పెట్టారు మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి అంటే మాత్రం గణనీయంగా రిటర్న్స్ అయితే పడిపోతుంటే జరుగుతుంది. మళ్ళీ తద్వారా మనం బుల్ రన్ వచ్చినప్పుడు మనమే ఫీల్ అవుతాము, అనవసరంగా పెట్టాము ఇట్లాంటి ఫండ్స్ అనేవి అని చెప్పి. అదండి, అర్థం చేసుకోండి. సో BAF 45 years లోపు ఉన్న వాళ్ళకి జోలికి వెళ్ళకండి. 45 years అబవ్ ఉన్నవాళ్ళు మాత్రం కొంత పోర్షన్ అమౌంట్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.